దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను దీవించుటకు వారికి యాజకులనుగా నియమించిన అహరోను మరియు వారి కుమారులు ఎలాగు దీవించవలనని మోషే ద్వారా దేవుడు తెలియపరుచుచున్న ఆశీర్వాదకరమైన సంగతి ఇది. అహరోను ఆశీర్వాదములు అని వాక్య సంబంధముగా మనము వీటిని మాట్లాడుతూ ఉంటాం. దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ దీవించాలని, తన ప్రజలు తనిచ్చే ఆశీర్వాదములు, ఆనందము, సంతోషము, సమాధానము, ఆయురారోగ్యములు కలిగి వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ వచనము, ఈ ఆశీర్వాద వచనము కేవలము ఇశ్రాయేలు ప్రజలకే కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి వారికి ఈ ఆశీర్వాదము అనుభవించే యోగ్యత, ధన్యత, భాగ్యమును దేవుడిస్తున్నాడు. యేసుక్రీస్తునందు మనమందరము ఎల్లప్పుడూ ఆశీర్వదించబడాలని ఆయన మన కొరకు యాజకునిగా, ప్రధాన యాజకునిగా మెల్కీసెదకు క్రమము చొప్పున యేసుక్రీస్తును నియమించాడు. ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తునందే ప్రతి ఆశీర్వాదము మనం పొందినట్లుగా దేవుడు సంకల్పించుచున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని పౌలు భక్తుడు తెలియజేయుచున్నాడు. నిజమే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని సంపూర్ణ సంతోషము, సమాధానము, ఆశీర్వాదము మనకు ఎల్లప్పుడూ కలుగుట కొరకై దేవుడు ఇష్టపడుతున్నాడు. కావున ఈ ఉదయమున ఈ వాక్యమును నీ జీవితములకు అన్వయించుకొని ఇశ్రాయేలీలను దీవించిన ఆ దేవుడే నన్ను దీవించుచున్నాడనే ప్రగాఢమైన నమ్మకముతో, విశ్వాసముతో నీ జీవిత పరిచర్యలను ప్రారంభించు. దేవుడు నీకు తప్పక తోడై ఉంటాడు. తన యొక్క సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేస్తాడు. నూతనమైన శక్తిని, బలమును నీకు చేకూరుస్తాడు. దేవుడు తన నోటి నుండి వచ్చిన ప్రతి వచనమును నెరవేర్చేటటువంటి విషయములో ఆయన ఏమాత్రము వెనుకకు తగ్గడు. కాబట్టి దేవుని ఆశీర్వాదము, సన్నిధి, ఆయన కాంతి నీ మీద ప్రకాశింపబడినప్పుడు నీవు నూతనమైన ఉజ్జీవమును, ఉత్తేజమును కలిగి దేవుని యందు పరిపూర్ణమైన భక్తితో ముందుకు సాగగలిగితే నీకు సమాధానమే దేవుడు కలగజేయుచున్నాడు. కాబట్టి నీ జీవితము దేవుని మీద ఆధారపడినట్లు ఆయన సన్నిధి నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదము కొరకు నీవు దినదినము కనిపెట్టగలిగితే ఆ ఆశీర్వాదములు, దీవెనలు నీకు, నీ కుటుంబానికి మెండుగా దయచేస్తాడు. కాబట్టి ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరి ఉన్నది అని నమ్మకముంచుము. దేవుడు నీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ఆశీర్వాదములను బట్టే మేము దినదినము వర్ధిల్లింపబడుతున్నాం. గతించిన రాత్రి అంతా సుఖమైన నిద్ర కలుగచేశారు. ఉదయమున నీ స్వరమును వినుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు మాకిచ్చిన తరుణమును బట్టి కృతజ్ఞతలు ప్రభువా. నిశ్చయముగా ఈ వాక్యమును బట్టి, ఈ ఆశీర్వాద వచనము నా జీవితములో, మా జీవితములో నెరవేరుటకు నీవు ఇష్టపడుతున్నావు ప్రభువా. నీ సన్నిధి కాంతి మా జీవితాలలో నిరంతరము ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సమాధానము మా జీవితములకు ఎల్లప్పుడూ కలుగచేయండి. సమాధానకర్త అయిన దేవుడవు నీవు. నీవిచ్చే సమాధానము వలననే మేము ఈ భూమి మీద క్షేమముగా జీవించగలుగుతున్నాం ప్రభువా. ఈ దిన పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడలకు నీ కృపను తోడు ఉంచండి. నిశ్చయముగా వారు చేస్తున్న ప్రతి ప్రయాణములలో, పరిచర్యలలో తోడై ఉండండి దేవా. దుఃఖితులను, శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఆర్థిక రుణములతో ఉన్న వారిని ఆదుకొనండి. నిశ్చయముగా కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని కలుగచేయండి. ఈ దినమందు నీ బిడ్డలు సంకల్పిస్తున్న ప్రతి ఆలోచనను నీవు సఫలపరచండి. నీ దృష్టికి యోగ్యమైన వాటిని నీ బిడ్డలు తలంచి సంకల్పించినట్లుగా సహాయం చేయండి దేవా. నేటి పరిచర్యలలో మా ప్రాణాత్మ శరీరాలు మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటున్నాము.
నీకు మహిమ కారణముగా మమ్మను వినియోగించుకుని మీరే మహిమ పొందుమని, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములకు నీకే చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదా మీకెల్లరకు తోడయుండునుగాక. ఆమేన్.